హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఈస్ వెంకటేశ్వర్ నాయక్ ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. నిన్న జరిగిన టీజీ జెన్కో ఏఈ ఎగ్జామ్లో పేపర్ 2 అంటే జనరల్ పేపర్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క సొల్యూషన్స్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. అంటే డీటెయిల్ సొల్యూషన్ చూస్తే కనుక ఇక్కడ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ క్వశ్చన్, ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ 2 persons A and B are in the ratio of 3:5 respectively. After 7 years, the ratio of their ages will be in the ratio of 11:16. Then the sum of present ages యొక్క సమ్మేషన్ అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ 2 persons A and B అనే 2 persons ఉన్నారు. A and B వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉంది అని చెప్పారు, 3:5 రేషియోలో ఉంది అన్నారు. ఫైన్, ఓకే. ఆఫ్టర్ 7 years తర్వాత ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 7 years తర్వాత వాళ్ళ రేషియోస్ కాస్త 11:16గా చేంజ్ అవుతుంది అంటున్నారు. ఓకే, తర్వాత ఏమంటున్నారు, దెన్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రెసెంట్ ఏజెస్ విల్ బి డాష్. ప్రెసెంట్ ఏజెస్ అంటే మనం 7 years తర్వాత తీసుకోవద్దు, ప్రెసెంట్ ఏజెస్ అంటే వీటి కరస్పాండింగ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఇన్ కేస్ వాళ్ళ ఏజ్ కనుక ఎక్స్ అయి ఉంటే కనుక ఇఫ్ దేర్ ఏజ్ ఈజ్ ఎక్స్ అనే ఏజ్ అనుకుంటే కనుక, సో వాళ్ళ ఏ రేషియోలో ఉందని చెప్పారు, 3:5 రేషియో అంటే 3x:5x అనుకుంటున్నాను. 3x:5x అనుకుంటాను. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినా సరే 3:5 మిగులుతుంది. ఓకే, సో ఆఫ్టర్ 7 years తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది, ఆఫ్టర్ 7 years తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది, 3x+7 అవుతుంది. ఎట్ ద సేమ్ టైం 5x+7 అవుతుంది. 5x+7 అవుతుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఆఫ్టర్ 7 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్, అంటే ఈ టైంలో వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఎంత ఉంటుంది అంటున్నారు, 11:16 ఉంటుంది అంటున్నారు. ఓకే, అయితే సింపుల్ మ్యాథమెటిక్స్ ఇక్కడ రేషియోస్ ఇవ్వడం జరిగింది. సో 3x+7 బై 5x+7 ఈజ్ ఈక్వల్స్ టు వాళ్ళే చెప్పడం జరిగింది 11:16 రేషియోలో ఉంటుంది అని చెప్పి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మనం ఎక్స్ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 11 times of 5x+7 ఈజ్ ఈక్వల్స్ టు 16 times of 3x+7. ఓకేనా? ఇక్కడ నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. 11 5s 55x ప్లస్ 11 7s 77. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 16 3s 48x ప్లస్ 16 7s 6 7s 42 2 7 1 7 8 9 10 11. సో 48x + 112 అనే ఒక రిలేషన్లోకి వస్తాం మనం. ఇక్కడ నుంచి మనం ఈజీగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 55x మైనస్ 48x ఈజ్ ఈక్వల్స్ టు 112 మైనస్ 77. ఓకే, 55 నుంచి 48 తీసేగా మనకి మిగులుతుంది 5, 7x ఇక్కడ మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 112 మైనస్ 77 చేసే చూడండి ఒకసారి. 12 మైనస్ 7 5, 7 మైనస్ 4 దిస్ ఇస్ 3, 35. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి మనం ఈజీగా చెప్పొచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 7 5s 35. సో ఎక్స్ అనే వాల్యూ 5 అవుతుంది. అంటే వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్ ఎంత అని చెప్పాము, 3x 5x రేషియోలో ఉంది అన్నారు. అయితే ఇక్కడ ఏంటి, దెన్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రెసెంట్ ఏజెస్లో ఉన్నవి ఎంత, 3:5 రేషియోలో ఉంది. అంటే వాళ్ళ ఏజెస్ని కూడా కన్సిడర్ చేస్తే కనుక 3x:5x రేషియోలో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్ని యాడ్ చేస్తే కనుక 3 × x వాల్యూ 5 ప్లస్ 5 × x వాల్యూ 5 యాడ్ చేయండి. 5 3s 15, 5 5s 25. 25 + 15 ద వాల్యూ విల్ బి ఆఫ్ 40. ఓకే, సో ప్రెసెంట్ వాళ్ళ ఇద్దరు ఏజ్లు కలిపితే కనుక ఎంత ఏజ్ ఉంటుంది అంటే కనుక 40 years ఉంటుంది. సి ఫర్ ద ఆప్షన్స్ 40 విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. 3:5 రేషియోలో ఉంది అని చెప్పారు. నేను వాళ్ళ ఏజ్ని కనుక అంటే ప్రెసెంట్ ఏజ్ని కనుక ఎక్స్ అని తీసుకుంటే కనుక 3x:5x రేషియోలో ఉంటుంది. ఓకేనా? సో 7 years తర్వాత ఏమవుతుంది, 7 years తర్వాత కాబట్టి తర్వాత అంటే నేను కంపల్సరీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 3x+7 = 5x+7 అనే రేషియోలో ఉంది. ఓకే, 3x+7 = 5x+7 అనే రేషియోలో ఉంది. సో వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటి అంటే కనుక ఆఫ్టర్ 7 years దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 11:16లో ఉంది అన్నారు. సో అదే చేశాను నేను ఇక్కడ. వాటి యొక్క రేషియోస్ 11:16 అని చెప్పి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మనం ఎక్స్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, సో ఎక్స్ అనే వాల్యూ వచ్చింది 5 వచ్చింది. కానీ క్వశ్చన్ ఇక్కడ 7 years తర్వాత కాదు, ప్రెసెంట్ ఏజెస్ గురించి అడిగారు. సో ప్రెసెంట్ ఏజెస్లో ఉన్నది 3x 5x. ఓకే, సో వాళ్ళిద్దరివి కలిపి కాబట్టి 3x + 5x వేసుకుంటే కనుక మనకి ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈజీ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలా ఇచ్చారో. P and V are two positive quantities such that P is inversely proportional to V. If P increases by 10%, then V decreases by dash. సో ఇక్కడ P and V అనేవి రెండు పాజిటివ్ క్వాంటిటీస్ అన్నారు. P and V అనేవి రెండు పాజిటివ్ క్వాంటిటీస్ అన్నారు. ఓకే, ఇంకో కండిషన్ చెప్పడం జరిగింది ఇక్కడ. P అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. అయితే P కనుక 10% ఇంక్రీజ్ అయితే V ఎంత తగ్గుతుంది అనేది క్వశ్చన్.
P 10% ఇంక్రీజ్ అయితే V ఎంత తగ్గుతుంది అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే మనకు తెలిసింది ఏంటి అంటే కనుక P ఇంక్రీజ్ అయితే కనుక V తగ్గుతుంది. అందుకే మనం 1/V అని రాసుకుంటాము. ఓకే, P ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/V. ఓకేనా. సో ఇంకా రాసుకోవాలి అంటే దీన్ని ఇంకా ఫర్దర్గా చేయాలంటే కనుక P ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ 1/V ఆర్ PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ K అనేది ఏంటి అంటే కనుక కాన్స్టెంట్. అయితే మనం ఇంత కాంప్లికేట్ చేయకుండా క్వశ్చన్ని ఈజీగా అర్థం చేసుకుందాం. అయితే P అనే వాల్యూ 10% ఇంక్రీజ్ అయిన మాత్రాన V అనే వాల్యూ అంతే వాల్యూతో డిక్రీజ్ అవుతుందని కాదు. ఓకే, ఎందుకంటే PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. P యొక్క వాల్యూ 100 తీసుకుందాం. P యొక్క వాల్యూ 100 తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ P అనే వాల్యూ 100. సో ఇక్కడ ఏమంటున్నాడు, P ఇంక్రీజెస్ బై 10%. అంటే ఈ 100 అనే వాల్యూకి 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆ వాల్యూ ఎంత అవుతుంది, 110 అవుతుంది. ఓకేనా. అంటే ఏంటమ్మా ఇక్కడ 100 ప్లస్ 10%, సో 10/100. ఓకేనా. సో అంటే ఎంత 0 0 0 0 గోస్ అండ్ క్యాన్సిల్. సో ఎంత వాల్యూ పెరిగింది ఇక్కడ, 10 అనే వాల్యూ పెరిగింది. 10 అనే వాల్యూ దేనికి పెరిగింది, 100కి పెరిగింది. సో 100 ప్లస్ 10% తీసుకుంటున్నాను ఇక్కడ, 10% ఆఫ్ 100. సో ఏమవుతుంది, అది 110 అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ 110 నుంచి 100కి రీచ్ అవ్వాలి అంటే సేమ్ అంతే వాల్యూతో 10% తీసుకుంటే కుదరదు ఇక్కడ. ఓకే, సో ఏం చేయాల్సి ఉంటుంది ఇక్కడ, ఈ 110 అనే వాల్యూ 100కి రీచ్ అవ్వాలి అంటే నేను -10 చేయాలి. ఓకే, అంటే 10 అనే వాల్యూ 110లో ఎంత పర్సంటేజ్ చేస్తుంది, 10 అనే వాల్యూ 110లో ఎంత పర్సంటేజ్ చేస్తుంది. సో 0 0 గెట్స్ క్యాన్సిల్. సో ఇది మీకు ఏమవుతుంది, 100/11 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ 100/11 మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు, మనకి ఇక్కడ ఇలా ఒక ఫ్రాక్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ ఫ్రాక్షన్ దీన్ని కన్వర్ట్ చేసుకుంటే కనుక ఈజీగా వీ కెన్ కన్వర్ట్ దిస్. ఓకే, 11 9s are 99, 99 plus 1 this is 100. సో ఈ వాల్యూ మనకి 100/11 అవుతుంది. 11 9s are 99, 99 plus 1 100, 100/11 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎంత ప్రపోర్షన్లో అయితే ఇంక్రీజ్ అవుతుందో అంతే ప్రపోర్షన్లో మనకి డిక్రీజ్ అవ్వదు, అంటే అంతే వాల్యూతో డిక్రీజ్ అవ్వదు. ప్రపోర్షనల్ అయి ఉండొచ్చు, కాకపోతే వాల్యూ అది అవ్వదు. ఓకే, సో అందు గురించి ఎంత వాల్యూతో డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ, 10 అనే వాల్యూతో డిఫరెన్స్ వస్తుంది. ఆ 10 అనే వాల్యూ 110లో ఎంత పర్సెంటేజ్ చేస్తుంది అని చెప్పాలి అంటే కనుక 10/110 ఇంటూ 100. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆన్సర్ ఇక్కడ 9, 1/11 విల్ బి యువర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా. సో ముందుకు వెళ్దాం ఒకసారి ఇంకా. Choose the correct alternative for the missing term that will continue the same pattern in the given number 1, 3, 6, 11, 18, 19 so on. సో ఇది ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్లో ఒక నెంబర్ మిస్సింగ్ ఉంది. ఆ నెంబర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం సిరీస్ని కనుక అబ్జర్వ్ చేస్తే 1, 3, 6, 11, 18, 29. సో డిఫరెన్స్ చూడండి ఇక్కడ, 1కి 3కి డిఫరెన్స్ ఎంత ఇక్కడ 2, 3కి 6కి డిఫరెన్స్ ఎంత ఇక్కడ 3కి 6కి 2, 3. ఓకేనా. 6కి 11కి 5, 11కి 18కి 7, 18కి 29కి డిఫరెన్స్ ఎంత 7, తర్వాత 7 7 డిఫరెన్స్ 11. ఓకే, సో ఇక్కడ మనకు ఈ సిరీస్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఇక్కడ మనకు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రైమ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, 2, 3, 5, 7, 11. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 13 అవుతుంది. అంటే ఈ 29కి 13 యాడ్ చేసామనుకోండి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 42 will be your answer. Easy question. Okay, next question చూద్దాం. ఏప్రిల్ కనుక 64 అవుతే జూలై ఏమవుతుంది? దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఎందుకంటే మనకి ఎటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏం చేయలేదు. సో ఓన్లీ హీ గేవ్ లైక్ ఏప్రిల్ ఈ 64 దెన్ జూలై విల్ బి డాష్. ఓకే, ఇక్కడ ఇంకొక 2 డాట్స్ ఉంటాయి ఎందుకంటే ఆ రిలేషన్ సపరేట్ చేయడానికి. ఓకే, సో ఏప్రిల్ 64 అవుతే కనుక దీనికి కరస్పాండింగ్గా ఉండే జూలై ఎంత అవుతుంది, సో ఏప్రిల్ అనేది ఎన్నో మంత్, 4th మంత్. ఓకేనా. జూలై అనేది ఎన్నో మంత్, 7th మంత్. రైట్, జూన్ జూలై 7th మంత్. ఓకే, సో 464 అవుతే కనుక 7 ఏమవుతుంది అని అడుగుతున్నాడు. 464 అవుతే కనుక 7 ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. సో 464 ఎప్పుడు అవుతుంది, 4 × 4 16, 16 4s are 64. అంటే 4ని క్యూబ్ చేస్తే కనుక మనకు 64 వస్తుంది. అట్లనే 7 × 7 చేస్తే కనుక మనకు ఆన్సర్ రావాలి అంటే 7 క్యూబ్ చేయాల్సి ఉంటుంది. సో 7 7s are 49, 49 7s 7 9 63, 7 4s 28, 28 plus 6 34. సో 340, సారీ దిస్ ఇస్ 3, 7 9 63 కదా. సో 343. సో చూడండి ఇక్కడ 343 విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్, దీంట్లో పెద్దగా లాజిక్ ఏం లేదు. ఓకే, మూవింగ్ ఫర్ ద స్టడీ ఆఫ్ హెవెన్లీ బాడీస్ ఈజ్ నోన్ యాజ్. స్పేస్కి సంబంధించిన బాడీస్ని మనం ఏ సబ్జెక్ట్లో మనం చదువుతాము. ఇట్స్ నాట్ ఆస్ట్రోఫిజిక్స్ కాదు, ఇట్స్ నాట్ ఆస్ట్రోనాటిక్స్ కాదు,
ఆస్ట్రాలజీ కాదు, బికాస్ ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద హెవెన్లీ బాడీస్. అఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు హెవెన్లీ బాడీస్, దాని సబ్జెక్ట్ కింద తీసుకో మనం ఆస్ట్రాలజీని. సో ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ స్పేస్ బాడీస్. ఆస్ట్రానమీ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ స్పేస్ బాడీస్ ఆర్ హెవెన్లీ బాడీస్. ఓకే, సో ఇంకా ముందుకు వెళ్తే కనుక, which of the following political parties contested in 2024 general elections not a national level party according to Election Commission of India? So ఇక్కడ ఇచ్చిన 4 parties-లో ఏ పార్టీ నేషనల్ పార్టీ, నాట్ అ నేషనల్ పార్టీ, నేషనల్ పార్టీ కానిది ఇది అంటున్నాడు. సో నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది నేషనల్ పార్టీనే. ఇది రీసెంట్గా 2019లోనే దీనికి నేషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది మేఘాలయలో ఉంటుంది. పీపుల్స్ పార్టీ మేఘాలయ ఆ స్ట్రెచ్లో కనపడుతుంది మనకి. ఓకేనా, మనకి మేఘాలయ ఆ స్ట్రెచ్లో కనపడుతుంది. ఇది 2019లోనే స్టేటస్ ఇవ్వడం జరిగింది, 2019లో. ఓకేనా, బుక్ వాళ్ళ సింబల్గా ఉంటుంది, ఆ పార్టీ సింబల్గా బుక్ ఉంటుంది. ఓకేనా, సో బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఇది కూడా ఒక నేషనల్ పార్టీనే, ఇది కూడా ఒక నేషనల్ పార్టీనే. ఓకేనా, దీన్ని మాయావతి గారు తీసుకొని వచ్చారు. అంటే ఫౌండర్ మాయావతి గారు కాదు, మెయిన్ లీడ్ రోల్గా మాయావతి గారు మనకు కనబడుతుంటారు బహుజన్ సమాజ్ పార్టీలో. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇది మనకి నేషనల్ పార్టీ కాదు, ఇట్ ఈస్ నాట్ అ నేషనల్ పార్టీ, నాట్ అ నేషనల్ పార్టీ. దీంట్లో కీ రోల్గా మనకి మమతా బెనర్జీ గారు కనబడుతుంటారు. ఓకేనా, సో ఆమ్ ఆద్మీ పార్టీ మనకందరికీ తెలిసిందే, ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిది నేషనల్ పార్టీ. ఓకే, లీడర్లో మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు కనబడుతుంటారు, మనకి చాలా పాపులర్ పార్టీ అది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది. ఓకేనా, సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనేది మనకి నేషనల్ పార్టీ కాదు. ఓకే, ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విచ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 5th September 1920 బై మహాత్మా గాంధీ వాజ్ కాల్డ్ ఆఫ్ ఇన్ February 1922 ఇన్ ద వేక్ ఆఫ్. అయితే ఇక్కడ మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ ద్వారా. ఓకే, సో విచ్ వాజ్ లాంచ్ ఇన్ 5th September 1920. సో ఈ 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో ఎందుకోసం లాంచ్ చేయడం జరిగింది అంటే కనుక జలియావాలా బాగ్ మసాకర్ రీజన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం రౌలత్ యాక్ట్ రీజన్ కావచ్చు. ఓకే, రౌలత్ యాక్ట్ మనకి తెలిసి ఉండొచ్చు. రౌలత్ యాక్ట్ అంటే పోలీస్ వాళ్ళకి, అంటే బ్రిటిష్ పోలీస్ వాళ్ళకి అన్ని అధికారాలు ఇవ్వడం, అంటే పీపుల్ని ఎటువంటి రీజన్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఇవ్వడం అనేది రౌలత్ యాక్ట్. ఓకే, జలియావాలా బాగ్ మసాకర్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, తెలిసి ఉంటుంది. ఓకే, చాలా మంది చనిపోవడం జరిగింది ఇండియన్స్ అక్కడ, అంటే ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నప్పుడు. ఓకే, సో ఈ ఇన్సిడెంట్కి ఎగెన్స్ట్, అంటే ఇది 1919లోనే జరిగింది, ఇది 1919లోనే జరిగింది. రౌలత్ యాక్ట్ కూడా 1919లో రావడం జరిగింది. ఓకే, సో ఈ ఇన్సిడెంట్స్కి ఎగెన్స్ట్గా మహాత్మా గాంధీ గారు ఏం చేశారు అంటే కనుక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేశారు. ఓకే, సో ఈ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అంటే ఈ చోరా చోరీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఓకే, సో 1920లో ఈ చోరా చోరీ ఇన్సిడెంట్ సంబంధించి ఏంటంటే కనుక యూపీలో ఒక స్టేట్లో, యూపీ అనే స్టేట్లో మనకి ఈ ఒక ప్లేస్లో ఈ చోరా చోరీ అనే మార్కెట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అంటే ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక వాయిలెంట్ మూమెంట్ని నాన్ వాయిలెంట్ మూమెంట్గా క్రియేట్ చేసే ఒక థింగ్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మన ఇండియన్ పీపుల్ ఏం చేశారు అంటే బ్రిటిష్ పోలీస్ వాళ్ళని బర్న్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ ఇన్సిడెంట్కి తనకు కూడా బాధ్యత వహిస్తూ, అంటే మహాత్మా గాంధీ కూడా బాధ్యత వహిస్తూ ఏం చేశారంటే ఆ లాంచ్ని కంప్లీట్గా, అంటే ఆ ప్రోగ్రామ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ప్రోగ్రామ్ని ఆపడం జరిగింది. సో కాల్డ్ ఆఫ్ అంటే ఏంటి కనుక ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఆపడం. సో హీ కాల్డ్ ఆఫ్ దిస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1922 February. ఓకేనా, సో అందుకే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక చోరా చోరీ ఇన్సిడెంట్. ఈ చోరా చోరీ ఇన్సిడెంట్ ద్వారానే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని మనం మధ్యలో సడన్గా ఆపాల్సి వచ్చింది. ఓకే, February 1922లో జరిగిందనమాట ఇది. ఓకే, ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ ఇది అంటే కనుక ముస్లిమ్స్, అంటే ఇండియన్ ముస్లిమ్స్ వాళ్ళు బ్రిటిష్ పాలసీస్కి అగేన్స్ట్గా తీసుకొని వచ్చిన మూవ్మెంట్ ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది. సో దీనికి గాంధీతో సో పెద్దగా, అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి ఖిలాఫత్ మూవ్మెంట్కి పెద్దగా ఏం రిలేషన్ లేదు. సో ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ హియర్ విల్ బి ఆఫ్ చోరా చోరీ ఇన్సిడెంట్. ఓకే, గోరఖ్పూర్ అనే ఏరియాలో జరిగింది ఇది. ఓకే, గోరఖ్పూర్ అనే ఏరియా విచ్ ఇస్ కరెంట్లీ ఇన్ యూపీ నవ్. ఓకే, సో ఆ గోరఖ్పూర్ అనే ఏరియాలో ఉండే ఈ చోరా చోరీ మార్కెట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ అది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ అ కెమికల్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ డాష్. ఓకే, ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనే దాన్ని మనం సింపుల్గా టెక్నికల్, అంటే కెమికల్ నేమ్కి ఏమని పిలుస్తామంటే బేకింగ్ సోడా అని పిలుస్తాము. డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అది. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే కనుక చూస్ ద అప్రోప్రియేట్ యాంటోనిమ్, అంటే ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది, దానికి ఒక యాంటోనిమ్ అడుగుతున్నారు. రెటిసియంట్ అంటే తగ్గి ఉండడము అని మీనింగ్. ఓకే, అంటే బాగా కన్సర్వ్డ్గా ఉండడము, అంటే బాగా తగ్గి ఉండడము, అంటే ఎక్కువగా మాట్లాడకపోవడం అని. సో ఇక్కడ ఈ మాట్లాడకపోవడానికి యాంటోనిమ్ అడుగుతున్నారు. సో మాట్లాడకపోవడానికి యాంటోనిమ్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ టాకెటివ్ అవుతుంది. ఓకే, సో క్లియర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ టాకెటివ్. సో హీ వాజ్ వెరీ క్వైట్. ఇక్కడే ఉంది చూడండి, ఇక్కడ
క్వైట్ బాగా కామ్గా ఉండడం, అట్ ద సేమ్ టైం తగ్గి మాట్లాడడం, బై హిస్ నేచర్. ఓకే, సో దానికి ఆపోజిట్గా ఏం అడుగుతున్నారు ఇక్కడ అంటే ఈ రెటిసెంట్ అనే వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నారు, అంటే ఆపోజిట్ అడుగుతున్నారు. ఓకే, సో టాకిటివ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది, సింపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ఓకే, సో ముందుకు వెళ్దాం. Fill in the blanks with suitable form of the given word. He is extremely dash as far as his daughter's safety is concerned. వాళ్ళ కూతురి సేఫ్టీని కన్సర్న్ చేసుకుంటున్నప్పుడు తన యొక్క బిహేవియర్ అంటే ఎలా ఉంటుంది అండి. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొటెక్టివ్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే వాళ్ళ డాటర్ యొక్క సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా ప్రొటెక్టివ్గా ఉంటాడు అని చెప్పేసి క్లియర్ ఆన్సర్. ఓకే, సో మూవింగ్. Fill in the blanks with appropriate preposition from the options. My voice echoed from the walls of the castle, from the walls of the castle, from the walls of the castle, from the walls of the castle. విత్ అవ్వదు, విత్ ఎందుకంటే మనకి వాల్స్ నుంచి ఎకో వచ్చింది అని చెప్పారు, కానీ చూడండి మై వాయిస్ ఎకోడ్ అంటే వాయిస్ని ఎకో రావడం జరిగింది. వాయిస్ ఎకో ఎప్పుడు వస్తుంది, ఒక వాల్స్ని టచ్ అయిన తర్వాత అవి రివర్స్ వస్తాయి, దాన్ని మనం ఎకో అంటున్నాం మనం. ఓకేనా, సో ఆ ఎకో ఎలా వస్తుంది, వాల్స్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని మనం ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ద ఎకో అనడం కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఫ్రమ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. గోడ లోపలైతే జరగదు, సో ఇన్ అనేది కాదు. మనం గోడ కోసం ఇవ్వట్లేదు, సో ఫార్వర్డ్ కాదు. ఓకే, గోడతో పాటు కూడా కాదు కాబట్టి విత్ కూడా కాదు. గోడ నుంచి వస్తుంది కాబట్టి మనం విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ఫ్రమ్. సో సింపుల్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఫర్ ద ట్రైనీ కుడెంట్ టాలరేట్ ద బాసీ అట్మాస్ఫియర్. ఒక ట్రైనీ ఉన్నాడు, తన వాళ్ళ బాస్ యొక్క అట్మాస్ఫియర్ అంటే తను లీడర్, వాళ్ళ బాస్ ఉంటారు కదా, వాళ్ళ బాస్ యొక్క అట్మాస్ఫియర్ నచ్చట్లేదు. బాసీ అట్మాస్ఫియర్ అంటే కనుక అతని యొక్క రూలింగ్ కానివ్వండి, లేకపోతే అతని బిహేవియర్ కానివ్వండి ట్రైనీస్ మీద. సో ట్రైనీ కుడ్ నాట్ టాలరేట్ ద బాసీ అట్మాస్ఫియర్ ఇన్ ద కంపెనీ. హీ డిక్లేర్ దట్ హీ వుడెంట్ డాష్ దట్ ఎనీమోర్. అంటే తను దాన్ని ఇంకా బేర్ చేయలేకపోతున్నాడు, తను దాన్ని ఇంకా సహించలేకపోతున్నాడు, అంటే తీసుకోలేకపోతున్నాడు. ఓకేనా, సో దీనికి మనం కరెక్ట్గా ఫ్రేజల్ వర్బ్ ఏది అడుగుతామంటే కనుక పుటప్ విత్. హీ డిక్లేర్ దాట్ హీ వుడెంట్ పుటప్ విత్ దాట్ ఎనీమోర్. అది అతని వల్ల కావడం లేదు అనే దాన్ని మనం పుటప్ విత్ అనే ఒక ఫ్రేజల్ వర్డ్తో తీసుకుంటాం. ఓకే, ఇట్ ఇస్ నాట్ లుక్ ఆఫ్టర్, ఇట్ ఇస్ నాట్ పుట్ అవుట్, ఇట్ ఇస్ నాట్ ఫాలోడ్ ఆఫ్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ విల్ ఫర్ దట్ క్వశ్చన్ విల్ బి ఆఫ్ పుటప్ విత్. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇంకా చూద్దాం. హూ ఈజ్ కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ పోయిటరీ. తెలంగాణ పోయిటరీకి సంబంధించిన ఫాదర్ ఎవరు అంటే తెలంగాణ పోయిటరీకి సంబంధించి ఫాదర్ ఆఫ్ తెలంగాణ పోయిటరీ అని మనం ఎవరిని పిలుస్తాం. ఓకే, మనకు ఆల్రెడీ ఇది చాలా బేసిక్గా తెలిసిన క్వశ్చనే. సో ఆన్సర్ ఏంటి అంటే కనుక కాళోజీ నారాయణరావు. ఎందుకంటే అన్నమయ్య పోతన అనేవారు వీళ్ళు ఏంటి అంటే కనుక రిలీజియస్ సంబంధించిన పోయిటరీకి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన పోయిటరీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు రిలీజియస్ సంబంధించింది. త్యాగరాజు సో ద మ్యూజిక్ రిలేటెడ్గా ఉంటుంది త్యాగరాజుది. ఓకే, సో ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ హియర్ విల్ బి ఆఫ్ కాళోజీ నారాయణరావు. ఓకే, ముందు చూస్తే కనుక హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా. అసలు ఈ పబ్లిక్ లైబ్రరీస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి, అంటే మనకు ఈ ఇండియన్స్కి లైబ్రరీకి అవసరం ఉంది నాలెడ్జ్ పెంచుకోవడానికి అనే ఒక పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఈ పబ్లిక్ లైబ్రరీ మూవ్మెంట్ని అంటే ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి ఈ పబ్లిక్ లైబ్రరీస్ని అనే పాయింట్ని తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే కనుక ఇట్ ఈస్ నాట్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఇట్ ఈస్ నాట్ వేదూరి మాణిక్యాలరావు, ఇట్ ఈస్ నాట్ బూర్గుల రఘునాథరావు. ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈస్ అయ్యంకి వెంకటరమణయ్య. ఓకే, ఈ అయ్యంకి వెంకటరమణయ్య గారికి ఆల్రెడీ మనకి వాళ్ళకి గవర్నమెంట్ తరపున సత్కారం కూడా చేయడం జరిగింది ఈ మూమెంట్ లాంచ్ చేసినందుకు, పబ్లిక్ లైబ్రరీ మూవ్మెంట్. సో హీఈస్ అ ఫాదర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఓకే, సో మూవింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద హిస్టారికల్ స్ట్రక్చర్ ఆఫ్ భువనగిరి ఫోర్ట్ ఈజ్ ఫర్ ఇట్స్. సో భువనగిరి ఫోర్ట్ మనకి ఇది ఆల్రెడీ స్ట్రక్చర్ చూసిన వాళ్ళైతే కనుక వాళ్ళకి ఇంకా ఈజీగా తెలుస్తుంది. అదొక హిల్ టాప్ లొకేషన్. ఎస్, అదొక హిల్ టాప్ లొకేషన్. అది అండర్ వాటర్ ఆర్కిటెక్చర్ కాదు, నీళ్ళలో ఉన్న స్ట్రక్చర్ కాదు. దాంట్లో మనకి ఎటువంటి కేవ్స్ అనేవి ఉండవు. కేవ్స్ అనేవి న్యాచురల్గా ఫామ్ అయినవి. ఇది మాత్రం కట్టిన స్ట్రక్చర్ కదా, సో దాన్ని మనం కేవ్ అని పిలవడానికి లేదు. సో కేవ్ అనేది కానే కాదు. అండ్ భువనగిరి ఫోర్ట్లో మనకి సస్పెన్షన్ బ్రిడ్జెస్ అనేవి లేవు. ఓకే, సో ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ దీనికి ఏమవుతుంది అంటే కనుక హిల్ టాప్ లొకేషన్ అవుతుంది. ఓకే, అది వాటర్ లోపల ఉండే స్ట్రక్చర్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసాం. దాంట్లో ఎటువంటి న్యాచురల్ కేవ్స్ లేవు కాబట్టి కేవ్ కార్వింగ్ కాదు, అంటే కేవ్ షేప్ కార్వింగ్ ఏం లేదు. కార్వింగ్ అంటే తయారు చేయబడింది అని. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే కనుక ఏదైనా ఒక రోప్ని కానీ లేకపోతే ఏదైనా ఒక మీన్స్ని యూజ్ చేసి దాన్ని సస్పెండ్ చేసే విధంగా ఉంచడం. ఓకే, సో అటువంటి మన భువనగిరి ఫోర్ట్లో ఏం లేవు కాబట్టి వీ విల్ బి క్లియర్లీ కాలింగ్ ఇట్ యాజ్ అన్ హిల్ టాప్ లొకేషన్ అంటే కొండల మీద ఉన్న ఒక లొకేషన్ కాబట్టి మనం అలా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, పెంబర్తి లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. పెంబర్తి దేనికి ఫేమస్? తెలంగాణలో ఉండే పెంబర్తి దేనికి ఫేమస్? వరంగల్ దగ్గర ఉంటుంది మనకి పెంబర్తి అనేది, దేనికి ఫేమస్ అని అడుగుతున్నారు. సిమెంట్ ఇండస్ట్రీస్. తెలంగాణలో సిమెంట్ ఇండస్ట్రీకి ఫేమస్ ఏంటి అంటే కనుక నల్గొండ జిల్లా మనకి చాలా ఫేమస్. ఇండియా వైడ్గా చూసుకుంటే కనుక మనకి ఎంపీ ఫేమస్ ఉంటుంది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి. ఓకే, ఐరన్ ఓర్ బయ్యారం, ఇది మనకి బయ్యారంలో ఉంటుంది. మహబూబాద్ జిల్లా. ఓకే, పెయింటింగ్స్ కూడా కాదు, పెంబర్తిలో పెయింటింగ్స్ అనే దేనికి ఎటువంటి దానికి లేదు. మెటల్ క్రాఫ్ట్స్. సో ఈ మెటల్తో తయారు చేసిన క్రాఫ్ట్స్కి మనకి పెంబర్తి అని చాలా ఫేమస్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ అగైన్.
ఒకసారి క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐకాన్స్ విత్ దేర్ మీనింగ్ ఇన్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఇలాంటి ఐకాన్స్ ఏంటి, ఆ ఐకాన్స్ యొక్క అర్థం ఏంటి అని అడుగుతున్నారు ఇన్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఒకసారి ఐకాన్స్ చూద్దాం మనం. ఒకటి ఇంటూ ఉంది, ఇంకొకటి ఎక్స్క్లమేటరీ మార్క్, ఇంకొకటి ఐ అంటే ఇన్ఫర్మేషన్ సంబంధించిన మార్క్, ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ మార్క్ అంటే తెలియదు అని అర్థం. ఓకేనా. సో వీటికి కరస్పాండింగ్గా మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. వీటిని మనం వాటితో రిలేట్ చేయాలి. సో ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ పి ఇంటూ మార్క్. ఇంటూ మార్క్ అనేది ఈ 4 దేనికి ఉంటుంది? ఇంటూ అంటే మనం ఇక్కడ ఎర్రర్ చేసాము అని అర్థం. ఇది ఎర్రర్ అని అర్థం. ఓకేనా. ఎర్రర్ చేస్తే కనుక మనకు ఆ ఇంటూ మార్క్ వస్తుంది. దెర్ ఈస్ అన్ ఎర్రర్ అని చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్యూ. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అర్థం ఏంటి అంటే కనుక వార్నింగ్. ఇది మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే మనం తప్పు చేసాము అని, ఇది మనకి వార్నింగ్ చూపిస్తూ ఉంటుంది. మనకి ఇది మామూలుగా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా. ఏదైనా మనం పాస్వర్డ్స్ రాంగ్ ఎంటర్ చేసినా ఏం చేసినా మనకి సింబల్ కనబడుతూ ఉంటుంది, వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ ఐ అనేది మనకి ఏమి ఇస్తుంది అంటే కనుక ఇట్ విల్ బి గివింగ్ యూ ద ఇన్ఫర్మేషన్. పేరులోనే ఉంది ఐ అనేది ఏంటి అంటే కనుక ఇన్ఫర్మేషన్. మనకు ఆ ఐకాన్లోనే తెలుస్తుంది ఐ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పి. క్వశ్చన్ మనకి ఆల్రెడీ తెలుసు. చూడండి క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనకి ఏదైనా తెలియకపోతే క్వశ్చన్ అంటే ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఆ క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకోవడానికి. సో ఇది మనకి హెల్ప్ అనే ఆన్సర్ వస్తుంది. సో చూడండి ఒకసారి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ చేసి చూడండి. ఎక్స్ అనేది ఎర్రర్లోకి వెళ్తే కనుక ఎర్రర్, సో అంటే పీకి 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్యూకి వార్నింగ్, దిస్ ఇస్ ఫర్ వార్నింగ్ అంటే క్యూకి 3. నెక్స్ట్ ఆర్కి ఇన్ఫర్మేటరీ సైన్. ఇన్ఫర్మేటరీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది 2లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఎస్ లాస్ట్ క్వశ్చన్ మార్క్ మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ నుంచి మనం హెల్ప్ తీసుకుంటాం కాబట్టి దిస్ విల్ బి వన్ ఆన్సర్. 4321 ఆప్షన్ 3 విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకే. ఇంకా ముందుకు చూద్దాం. ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ మస్ట్ బిగిన్ విత్. ఎంఎస్ ఎక్సెల్లో మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలంటే ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, అంటే ఏదైనా ఒక ఫార్ములా ఇవ్వాలి అంటే మనం స్టార్ట్ చేయాల్సింది ఈజ్ ఈక్వల్స్ టు తోనే. సో మనం ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. ఏ ఫంక్షన్ ఆపరేట్ చేయాలన్నా సరే మనకు మెయిన్గా కావాల్సింది ఈజ్ ఈక్వల్స్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్మేషన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏ ఫస్ట్ రో ఈజ్ టు బి సెకండ్ రో, ఇలా మనం సమ్ చేసుకుంటూ వస్తాం. అంటే దేనికి ఏం చేయాలన్నా సరే మనకు కంపల్సరీ కావాల్సింది ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్. సో ఈజ్ ఈక్వల్స్ టు తీసుకొని మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. సో ఆన్సర్ 2 విల్ బి ఆప్షన్ 2 విల్ బి కరెక్ట్ ఆన్సర్. కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ అనేవి ఏ కీస్. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ అనేవి మాడిఫైయర్ కీస్ అంటాం మనం. వీటిని మనం మాడిఫైయర్ కీస్ అంటాము. సో డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇంకా ముందుకు వెళ్తే కనుక న్యూ ప్రజెంటేషన్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్ అంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కనుక ఒక న్యూ ప్రజెంటేషన్ని మనం తీసుకోవాలి అంటే క్రియేటెడ్ బై ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో ఒక న్యూ ప్రజెంటేషన్ని క్రియేట్ చేయాలి అంటే ఏవి క్రియేట్ చేస్తాయి, ఏవి క్రియేట్ చేయవు అనేవి చూద్దాం ఒకసారి మనం. సో క్లికింగ్ న్యూ బటన్, ఎస్ న్యూ బటన్ క్లిక్ చేస్తాం మనం స్టాండర్డ్ టూల్ బార్ నుంచి. ఎస్ దీని నుంచి మనం ఒక ఎంఎస్ పవర్ పాయింట్ని ఓపెన్ చేసుకోవచ్చు. క్లికింగ్ ఫైల్ న్యూ ఫైల్ క్రియేట్ చేస్తే ఫైల్ క్రియేట్ అవుతుంది. క్లికింగ్ ఫైల్ ఓపెన్. సో ఇక్కడ మనకి ఏంటి ఎంఎస్ పవర్ పాయింట్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ న్యూ తీసుకుంటున్నాం అంటే న్యూ ప్రజెంటేషన్ తీసుకుంటున్నాం. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఓకేనా. సో క్లికింగ్ ఫైల్ ఓపెన్, ఫైల్ని ఓపెన్ చేయడం ద్వారా న్యూ ప్రజెంటేషన్ రాదు, ఉన్న ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే. అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ని మనం ఓపెన్ చేసుకుంటాం తప్ప ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ అవ్వదు. ఇక్కడ న్యూ అని ఉంది, సో న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. న్యూ బటన్ న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. కంట్రోల్ ఎన్ అనేది షార్ట్ కట్ అనమాట. దేనికోసం కంట్రోల్ ఎన్ అంటే ఇక్కడ న్యూ అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది కూడా న్యూ. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వని ఆప్షన్ ఒకటి ఉంది, దట్ ఈస్ ఓపెన్. ఓపెన్లో మనకి ఓపెన్ అవుతుంది అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ అవుతుంది తప్ప మనం కొత్తగా ఫైల్ క్రియేట్ చేసుకోము. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఈ ఆన్సర్ కావాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఎక్సెప్ట్ అంటాడు. ఎక్సెప్ట్ అంటే కానిది ఏది, కానిది ఒకటే. ఓకేనా. అయ్యేవి మిగతా 3 అయితే కనుక కానిది ఒకటే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆఫ్ 3, ఆప్షన్ నెంబర్ 3. ఎందుకంటే అక్కడ ఓపెన్ చేస్తే మనకి న్యూ ఫైల్ క్రియేట్ అవ్వదు, మిగతా అన్నింటిలో మనకి న్యూ ఉంది. సో న్యూ బటన్ దగ్గర మనకి న్యూ పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఫైల్ మనం క్రియేట్ చేసుకుంటాం, కొత్తగా ఎంఎస్ పవర్ పాయింట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవడం మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓపెన్ చేసే వాటికి మిగతా వాటికి డిఫరెన్స్ అది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ కేమ్ ఇన్ TG Genco AE లెవెల్ ఎగ్జామ్. ఓకే. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో హోప్ యూ విల్ బి డూయింగ్ బెస్ట్ విత్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్.